వైరల్ ఫీవర్ ఉంది మీకు వస్తుంది అని. సార్ వస్తే వైరల్ ఫీవర్ మా అయితే 10 రోజులు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, వెళ్ళిపోతుంది, ఏం కాదులేండి ఏంటి చెప్పండి అంటే, ఎక్కడ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే టీచర్ని అక్కడ ఇక్కడ అని చెప్పిండు. నేను ఉండేవాడిని ఉండకుండా ఇంకా ఆ మనిషి యొక్క చిలిపి చేష్టాలు చిలిపి పనులు ఉంటాయి కదా, ఆయన చేసేవన్నీ కళాకారుడు కదా ఆయన. సో ఏంటి ఎంతమంది పిల్లలు ఎంతమంది భార్యలని ఇట్లా ఫన్నీగా మాట్లాడుతూ ఉంటే ఆయనకి బాగా నచ్చింది నా యొక్క వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, నా పనితనం, మెడిసిన్ కావచ్చు. సార్ మనిషికి కావాల్సింది, రోగికైనా ఎవరికైనా లోన్లీగా ఉన్నప్పుడు వాడికి సంతోషాలను పరిచయం చేయాలి. ఆల్రెడీ బాధతో రోగంతో భయపడుతున్న వాడిని నువ్వు భయపెట్టకూడదు. అబ్బా అది పెద్ద రోగం అన్నాడు అనుకో, వాడు సగం చచ్చిపోతాడు. ఇన్నే అది పెద్ద రోగం కాదురా, ఏం కాదురా, రారా తిందాం రారా, ఇట్లుండి అట్లుండని పాజిటివ్గా చెప్పి మనిషిని తీసుకెళ్ళాలా. నేను ఆ మనిషికి చెప్పి చాలా చెప్పిన. యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ సార్ కూడా చనిపోయినాడు. కానీ అది మిస్టేక్ వచ్చేసి మెడికల్ మిస్టేక్. ఎందుకంటే వాళ్ళు ఆయనకు వచ్చిన ఇన్ఫెక్షన్ ఏ విధంగా వచ్చిందని ఫైండ్ అవుట్ చేయనీకి రోజు ఒక బ్లడ్ శాంపిల్ ఉదయం సాయంత్రం ఆయన దగ్గర ఉండే బ్లడ్ మొత్తం పీకి దిగినాడు. నాకైతే భలే కోపం వచ్చింది. నేను ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ముగించుకొని వెళ్ళిపోయినా, నైట్ షిఫ్ట్కి వచ్చేసరికి ఆయన చనిపోయినాడు. ఎందుకు చనిపోయినారా అంటే బోన్ మ్యారో బ్లడ్ తీసేటప్పుడు ఆయన చనిపోయినాడు అన్నాడు. అంటే మేబీ బోన్ క్యాన్సర్ వచ్చింటుందేమోనన్న టెస్ట్ కోసము ఏం చేసినారంటే కాలు దగ్గర, అంటే ఇక్కడ తొడ ఉంటుంది కదా, తొడ దగ్గర ఉండే ఎముక దగ్గర నుంచి బోన్ని కొంచెం ఒక టెస్ట్ కోసం పగలగొట్టారనమాట. ఎంత నీచమండి! నువ్వు చేసే బొంగుల టెస్టుల కోసము మనిషిని చంపేసినారు. అంత వరస్ట్గా ఉంది. అందుకే నేను మానేసిన మెడికల్ ఫీల్డ్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ నాకు రెండు ఇవి బాగా గుర్తు. ఇట్లాంటి నమ్మకండి. ఏ హాస్పిటల్కి పోయినా కూడా నువ్వు దగ్గరుండి ప్రతిదీ, ఇప్పుడు నేను ఎందుకు మా ఇద్దరు బ్రదర్స్కి నేను దగ్గరుండి ఇక్కడ నేను చూపించుకున్నాను అంటే, నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి దాని మీద, నాకు మా వైఫ్కి ఇద్దరికి దాని మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి మేము ఇక్కడికి పిలిపించుకొని మేము దగ్గరుండి ఎక్స్పెన్సివ్ అయినా కూడా, డబ్బులు ఎక్కువైనా కూడా మేము చూపించుకున్నాం. అది యాక్చువల్గా మా బ్రదర్స్ భయపడతారని మేము అంత ఎక్స్పెన్సివ్గా అక్కడ పెట్టి చూపించినాం. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే మేము కూడా పోవడం కూడా బెటర్. ఎందుకంటే అది వాళ్ళు భయపడుతున్నారు, మేము కాన్ఫిడెంట్గానే ఉన్నాం. ఎందుకంటే అక్కడ బ్లడ్ లెవెల్, ప్లేట్లెట్స్ డౌన్ అవుతుండటం వల్ల కూడా మేము భయపడినాం. మేము కూడా భయమైంది. సో ఎప్పుడైతే మేము ప్లేట్లెట్స్ పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికి ఎక్కించినాము 2 బాటిల్స్, మళ్ళీ రికవర్ అయినాయి. ఇది నేను ఇంకోటి కూడా చెప్తా, మనం ఎక్కించే బ్లడ్ దాని లైఫ్ స్పాన్ కూడా 24 అవర్సే. అది అందరికి తెలిసిందే, డాక్టర్లు తెలిసిందే, అందరికి తెలిసిందే. ప్లేట్లెట్స్, దాంట్లో ఉండే ప్లేట్లెట్స్ కూడా దాని లైఫ్ స్పాన్ బ్రతికి ఉండేది 24 అవర్సే. సో గుర్తుపెట్టుకోండి, నువ్వు తిన్న ఫుడ్ మాత్రమే బాడీలో డైజెస్ట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. నువ్వు తింటూ ఉంటే డైజెస్ట్ అయ్యి బయటకు వస్తుంది, తింటే బయటకు వస్తుంది. మన బాడీలో ఉండేది వాటర్, 70% ఆఫ్ ద బాడీలో వాటరే ఉంటుంది. ఏంటి కండబలం, తొక్క, తోటకూర ఇవన్నీ లేవు. 70% వాటరే ఉంటుంది. కనుక్కోండి కావాలంటే. 70% వాటర్ ఉంటే రిమైనింగ్ 30% ఇంకేముంటాయి చెప్పండి. పద్మావతి గారు ఏంటండి అందరు నిన్నే అడుగుతున్నారు? నాకు 18 ఇయర్స్ నుండి బ్లడ్ దిస్ చంపేశారు మేడం. నేను సపరేట్గా మాట్లాడతానన్నా, మీరు ఇక్కడ కామెంట్ చేయకండి. అందరూ మీ గురించి అడుగుతున్నారు. మా పాప డెలివరీకి 5 lakhs వేశారు బిల్లు, బీపీ ఉంది, బ్రెయిన్ కిడ్నీస్. అవునండి, నాకు పార్టీ లివర్ ప్రాబ్లం వచ్చింది, అది కూడా సెకండ్ స్టేజ్లో ఉందంట ప్రసాద్ గారు. మంచిదండి, రోగాలు అందరికీ మనుషులకే వస్తాయి, ఏం మనుషులకు తప్పే ఏంటి జంతువులకు వస్తాయండి? జంతువులకు వస్తే అవి కూడా చూపించుకోలేవు. సో టుడే టాపిక్ ఇంతే అండి. ఇంకా 10:30 అవుతుంది, 65 likes దగ్గర అయిపోయినాయి. ఇంకెవరైనా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా లైక్ చేయండి. గుడ్ నైట్ చెప్పేసి, ఓకేనా?